హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కిచెన్ వ్లాగ్స్. ఇదైతే థర్స్డే వ్లాగ్ అండి. వ్లాగ్ మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. పొద్దున్నైతే పిల్లలకి టిఫిన్గా ఇడ్లీ అయితే వేసానండి. కొద్దిగా పిండి తీసుకుని వేసాను, ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న తీసి వేయాలి. నెక్స్ట్ నేను పెట్టుకుంటాను. ముందు పిల్లలకి మా హస్బెండ్కి అయితే ముందు టిఫిన్ వేసేస్తున్నాను. నెక్స్ట్ ఎందుకన్నానంటే వేడివేడిగా తింటేనే తినాలనిపిస్తుంది, లేకపోతే ఇడ్లీ అలా ఉండడమే తప్ప తినాలనిపించదండి. అందుకే ముందు వాళ్ళకైతే బయటకు వెళ్ళే వాళ్ళకి ముందు టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ముందు ఇడ్లీ పెట్టేసుకున్నాను, తర్వాత పక్క స్టవ్ మీద అయితే అన్నం పెట్టుకున్నానండి, రైస్. ఇక్కడ రెండు ఉడకపోతే కనుక కర్రీని పిల్లలకి స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసుకోవాలి. చట్నీకి అయితే వేయించేసుకుని చట్నీ వేసేసుకున్నాను. వేరుశనగ గుళ్ళు పుట్నాల పప్పు అయితే చట్నీ చేశానండి. అది మాత్రమే ఇష్టపడతారు పిల్లలు, అందుకని ఆ చట్నీ మాత్రమే చేశాను. ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను కదా, ఇడ్లీ కూడా ఉడికించేసుకుంటే పని అయిపోతుంది. ఇడ్లీ అయితే ఉడికిపోయినాయండి. ఇడ్లీ తీసి పక్కన పెట్టేసి టీ పెట్టాలి మా హస్బెండ్కి నాకుని. టీ తాగిన తర్వాత మిగతా పని అయితే కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి, చూసారు కదా ఎంచక్క ఇడ్లీ అయితే ఉడికిపోయినాయి కదా. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం, తీసి చల్లగా అవ్వకుండా మూత పెట్టేస్తాను, మళ్ళీ ఎండిపోతే చల్లగా అయిందంటే. తర్వాత ఇదిగోండి టీ పెట్టుకున్నాను ఇద్దరికి కూడా, మా హస్బెండ్కి నాకు. మరిపోయిన తర్వాత ఇదిగోండి చూసారా, నాకు ఇప్పుడు అంచున తప్పు వస్తుంది, ఎక్కువగా పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి కరెక్ట్గా 2 గ్లాసులకు మాత్రం వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇదిగోండి మాత్రం ఎక్కువ వచ్చింది. టీ అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా పెట్టేశానండి. మా ఆయనకైతే లైన్కి వెళ్తారు కదా వ్యాపారం కోసము. మొన్న రీసెంట్గా వ్యాపారం పెట్టాం కదండి, స్పైసెస్ వెళ్తున్నారు. దానికైతే ముందు మా హస్బెండ్కి టిఫిన్ టీ ఇచ్చేసాను. ఇదిగోండి సామాన్లన్నీ కూడా ఎదర పెట్టేస్తున్నాను, కొద్దిగా అతను కట్టుకుంటాక బండికి అయితే ఈజీగా ఉంటుంది కదా. అన్నీ ఎదరకు పెట్టేస్తే ఒక్కొక్కటిగా తీసుకుని ఈజీగా పెట్టుకుంటాకైతే బాగుంటుంది. మొత్తం అన్నీ కూడా ఎదర పెట్టేస్తున్నాను. అందుకే ఇక్కడ ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ ఇవన్నీ కూడా అయిపోవచ్చినాయి. మనం చేసిన ప్యాకింగ్స్ అన్నీ కూడా అయిపోవచ్చినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కూర్చుని ఒకసారి ప్యాకింగ్ చేసుకోవాలి. అయినంత వరకు కొన్ని నేను చేస్తాను, తర్వాత ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి చేస్తాము. ఇవన్నీ కూడా ఎదర పెట్టేసాను కదండి ట్రేలో, ఇది కూడా పెట్టేయాలి ఎదర. ఏదో ఒక చేత్తో తీయలేను, సో నెమ్మదిగా ఇడ్చుకుని వెళ్ళి ఎదర పెట్టేస్తున్నాను. ఇవన్నీ కట్టేసుకుని ఇంకా సామాన్లు అయితే బండి మీద పెట్టేసుకుని లైన్కి అయితే వెళ్ళిపోయారండి మా ఆయన. తర్వాత పిల్లల్ని అయితే నిద్ర లేపాలి, వాళ్ళు అసలు లేవలేదు, చాలా టైం అయిపోతుంది. ఈలోపు నేను అన్నం అయిపోయింది కదా, కూర అయితే వండాలి. అవి కూడా ఈజీగా అయిపోయేదే పెడతాను ఈరోజు అయితే. ఇదిగోండి పిల్లలు అయితే చూడండి ఇంకా లేవలేదు, అసలు ఎప్పటి నుంచి లేపుతున్నాను. ఇప్పుడు 7 అయిపోయింది, ఇంకా లేవలేదు. మా బుడతళ్ళకి పెట్టిన బొద్దకాన్ని వదిలించి వాళ్ళని తర్వాత నిద్ర లేపుదాంలే అని బడికిపోయి మా బుడతళ్ళకి భోజనం బాక్స్ కోసం కూరగాయల బీరువాలోకి బుర్ర దూర్చి చూస్తే బిక్కు బిక్కుమనుకుంటూ బెత్తడి ములక్కాడ, బిక్కమొహం వేసుకుని 4 బ్రింజల్స్, ఎర్రగా కందిన అదేండి పండిన 4 టమోటాలు నా వంకే చూసేయండి. బేసిక్గా బేరం లేకుండా శీతల బీరువాలోంచి వాటన్నింటినీ తీసి బిజీగా ముక్కలుగా చేసి ఉజ్జోళ్ళ కోసం బజార్ నుంచి తెచ్చిన బూందీ వేసి బూందీ కూర వండి మా బుడతళ్ళకి బడికి భోజనం బాక్స్ బాగా సర్దేశానండోయ్. బాగా వచ్చిన బూందీ కూర నచ్చితే బేసిక్గా ఒక లేకేసేసుకోండి, బాగుంటే కామెంట్స్ చేసండి. బిజీ లైఫ్లో మీ బుర్రను తేలిక చేసే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఇక్కడ నేను చెప్పిన వాక్యాల్లో శీతల బీరువా అంటే ఏం కదండో, ఫ్రిడ్జ్. ఏదో సరదాగా ట్రై చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క లైక్ కూడా నా ఛానల్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ బటన్ నొక్కట్లేదు. చూడండి, లైక్ బటన్ అంటే ఇదిగో వీడియో కింద ఎలాంటి బటన్ ఉంటుంది కదా, అది నొక్కండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వీడియో చూసి లైక్ చేయడం తెలియని వాళ్ళ కోసం. వీడియో కింద అయితే లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ నొక్కితే కనుక లైక్స్ అనేవి పడతాయి. మీకు ఆ లైక్ బటన్ నొక్కడం వల్ల ఎటువంటి లాస్ ఉండదండి. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక నా ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఇదేంటి మళ్ళీ స్టవ్ మీద రేకు పెడుతుంది అనుకుంటున్నారేమో, ఇదైతే టిఫిన్ కోసం కాదండి. కూర వండేసాను కదా, క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి, లంచ్ బాక్స్ అయితే. నెక్స్ట్ పిల్లలకి ఇది స్నాక్స్ కోసం అండి. ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయాయి. సరే ఏం లేవు కదా అని చెప్పేసి గోధుమ పిండి ఉంది, గోధుమ పిండిలో అయితే కాస్త బెల్లం వేసి ఇక్కడ దోశలాగా వేస్తున్నాను. ఇవి బాగుంటాయండి, చాలా బాగుంటాయి. వేరే స్నాక్స్ మిర్చీలు అలాంటివి పెట్టేవాటికన్నా ఇవైతే బాగుంటాయి. ఇదిగోండి అలా అట్లే వేసుకుని ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసుకుని అయితే నేను బాక్సుల్లో పెట్టేస్తాను. ఇలాగ స్నాక్స్ కోసం అయితే పిల్లలకి ఒక 5-6 అంటే వాళ్ళకి సరిపోతాయండి. చూసారు కదా, లంచ్ బాక్స్ కూడా ఇదిగోండి పెట్టేశాను.
మా వాడికి పెద్దోడికైతే అసలు ఏమి ఉండకూడదు, అందుకే ములక్కాలు కానీ ఏమీ లేదు. మా చిన్నోడికి ములక్కాలు అంటే చాలా ఇష్టము. సో వాడికి ములక్కాలు వచ్చేలాగా బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇద్దరికి కూడా బాక్స్ ప్యాక్ చేసేసి వాళ్ళిద్దరిని రెడీ చేసి అయితే స్కూల్కి అయితే దింపడానికి వెళ్తున్నానండి. లేట్ అయిపోయింది, ఇప్పటికే ఒక 5 minutes లేట్ అయిపోయింది. వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. టైం అయిపోయింది నడరా. పిల్లల్ని దింపేసి వచ్చేసానండి. ఇదిగోండి నాకు టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ తింటున్నాను. పిల్లలు పూర్తిగా తినలేదు. వాడొక 2 వీడొక 2 తిన్నారు అంతే. మిగిలిన అందుకే నేను ముందుగా పెట్టలేదు. ఇక్కడ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్యాకింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నాను కదండి, కొన్ని అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. కనీసం కొన్ని అయినా అవుతాయని. ఈ ప్యాకింగ్ అయితే అయిపోయిన తర్వాత బ్లౌజ్ కుట్టాలి ఇంకా నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్యాకింగ్ అయితే అయిపోయింది కదా. లంచ్ చేసి వీడియో అయితే ఎడిటింగ్ చేశాను, ఈరోజు పెట్టాల్సిన వీడియో. నెక్స్ట్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇంతవరకు అయ్యింది. లైనింగ్ మాత్రం అతికి నెక్ అయితే స్టిచ్ చేసాను. ఇంకా రిమైనింగ్ అంతా బ్యాలెన్స్ రేపు కుట్టుకోవాలి. తర్వాత ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత మళ్ళీ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇదిగోండి ఇద్దరం కూడా ప్యాకింగ్ చేస్తున్నాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.